Congratulations to Volga Videos. 18 million subscribers. Wishing you all many, many more and all the very best. అయితే సార్ ఏ సినిమాకైనా సరే మన సినిమా చూస్తున్నంతసేపు పాటలు మనల్ని ఎంతగానో ఎంటర్టైన్ చేయాలి. ఒకప్పుడు చూసుకుంటే పాటలు ఈజ్ ద ప్రమోషనల్ స్టంట్. అవును. పాటలు సూపర్ హిట్ అవుతారే, ఈ సినిమా రిలీజ్ అవుతుంది, ఆ పాటలు విన్నాం కదా అని వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు చూసుకుంటే అది చాలా తక్కువైపోయింది. అది కాకుండా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ ప్రమోషనల్స్ చేస్తేనే జనాలకు ఓహో ఈ సినిమా వస్తుందా అని చెప్పి చూసేవాళ్ళు అయిపోయారు ఇప్పుడు. అయితే మీ సినిమా మ్యూజిక్ గురించి చెప్పండి, అండ్ మీ సినిమాలో పాటలు ఎలా ఉంటాయి, ఆనంద్ సినిమాని గుర్తు చేస్తాయా? దీంట్లో సాంగ్స్ మంచి పాయింట్ మేము తీసుకుంది ఏంటంటే అండి, సాంగ్స్ అనేది కథని సెపరేట్ గా పెట్టలేదు. ప్రతి సాంగ్ కథతో పాటు వెళ్తుంది. సూపర్. ఎందుకంటే ఇవాళ ఆడియన్స్ మీకు తెలియదు కదా, నేను ఏదో చాలా రాంగ్ గా చెప్తున్నాను కదా. ప్రతి ఓడి ఏంటంటే సాంగ్ రాగానే ఇమీడియట్ గా ఫార్వర్డ్ స్కిప్. సో సాంగ్ స్కిప్ చేస్తే కథ మిస్ అవుతుంది. అలా డిజైన్ చేసాం సినిమా. సూపర్. సో ఖచ్చితంగా అదే మంచి పాయింట్. తర్వాత మీరు మ్యూజిక్ గురించి వచ్చినప్పుడు ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు, సో అరుణ్ అండ్ ప్రకాష్. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్ వచ్చిందండి. అండ్ ఫైనల్ మిక్స్ అయితే కనుక సంతోష్ అని నా క్లోజ్ ఫ్రెండ్ వి సౌండ్స్ ఫైనల్ మిక్స్ మన 5.1 సూపర్ చేశాడండి. ఇందాక మీరు చెప్తున్నట్టు ఆడియన్స్ థియేటర్కి ఎందుకు రావట్లేదు అని వచ్చే పాయింట్లో ఇవాళ నేను చాలామంది విన్నదే పాయింట్ ఏంటంటే ఓటీటీ ఫిలింకి థియేటర్కల్ ఫిలింకి సౌండ్ నన్ను వేరీస్ చేసుకుంటున్నాను. సో ఖచ్చితంగా మా సినిమా నేను ఎందుకు కాన్ఫిడెంట్ చెప్తున్నాను అంటే ఖచ్చితంగా ఈ సినిమా థియేటర్లో మీరు ఎంజాయ్ చేస్తారు. ఆ సౌండ్ అంతా బాగా వర్కౌట్ అయింది. సో ప్రాపర్ సౌండింగ్ ఉంది సినిమా. మీరు ఇది ఫస్ట్ సినిమా మీకు, దీనికన్నా ముందు ఏం చేశారు సార్? బేసికల్లీ నేను విజువల్ ఎఫెక్ట్స్ బ్యాక్ డ్రాప్ అండి. ఓకే. 2007 నాది కెరీర్ స్టార్టింగ్. 7th క్లాస్. సో అడిగారా? నేను చెప్పుకుంటా. సో విజువల్ ఎఫెక్ట్స్ మీద కొంచెం బాగా నాలెడ్జ్ గెయిన్ చేశాను. అంటే ఇనీషియల్గా నేను అనుకుంది ఏంటంటే ఖచ్చితంగా ఫ్యూచర్ విఎఫ్ఎక్స్ సైడే మూవ్ అవుద్ది అనుకున్నాను. సో నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు అదే మూవ్ అయింది. సో కమింగ్ డేస్లో అయితే ఖచ్చితంగా టెక్నికల్గా కూడా మంచి సినిమాలు చేయాలని అయితే అనుకుంటున్నాను. అయితే ఈ రోబో పార్ట్ ఎంతవరకు ఉంటుంది? స్మాల్ పార్ట్ అండి, బట్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇంట్రెస్టింగ్ ఉంటుంది, కామిక్గా ఉంటుంది. ఖచ్చితంగా ఫ్యూచర్లో ఇది చాలా యూజ్ అవుద్ది అనేది డెఫినెట్గా మనం బిలీవ్ చేస్తాం. అయితే ఇందులో ఇందాక రోబో పరంగా అయితే కామిక్గా ఉంటుంది అన్నారు, ఇందులో చాలా మంది కమెడియన్స్ ఉన్నారు. ఆ రోజు ప్రెస్ మీట్ అప్పుడు అనుకుంటా ఒక్కొక్కరు ఫోటో దగ్గర ఒక్కొక్క క్యాప్షన్ పెట్టారు. అది నాకు అప్పుడే చాలా బాగా నచ్చింది. ఇంతమంది కమెడియన్స్ ఉన్నప్పుడు మనకి ఏమైపోతుంది అంటే ఒక మూమెంట్లో వెక్స్ అయిపోతాం. అరే వీళ్ళు అక్కడ మాట్లాడిందే ప్రతి సినిమాలో చూసినట్టే ఉన్నాము అన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. జనరల్గా ఇప్పుడు అదే జరుగుతుంది చాలా సినిమాలకి. మేము సిచ్యువేషనల్ కామెడీ చేస్తున్నాము, మాదేది ఫిట్ చేసినట్టు ఉండదు అని చెప్పి చాలామంది మెన్షన్ చేస్తారు. బట్ ఎవరు ప్రాపర్గా ఆ కమెడియన్స్ని వాడుకోవట్లేదు. మరి మీరు సుదర్శన్ వర్సెస్ సుదర్శన్ అన్నారు, అండ్ ఇంకో పక్కన హర్ష ఉన్నాడు, చాలా మంది ఉన్నారు. చూసుకుంటే మంచి ప్యాడింగ్తో అయితే సినిమాని చేశారు. ఈ కామెడీ ట్రాక్స్ మేము ఎంతవరకు ఎంజాయ్ చేస్తామంటే వాట్ యు విల్ సే? అంటే చాలా యూజువల్లీ ఇప్పుడే ఎట్లా అంటే మంచి క్రౌడ్ తీసుకుని రావాలి అంటే ఎక్కువ కామెడియన్స్ ఉండాలని చెప్పి ఒక ఫోర్స్డ్ సినిమా మొత్తం ఒక అపార్ట్మెంట్లో జరిగే. అవును. మీరు జనరల్గానే అపార్ట్మెంట్లో చూస్తే ఒక అనాయింగ్ అంకుల్ ఉంటాడు, ప్రతిరోజు వాట్సాప్ లో పెడతాడు యువర్ కార్ పార్క్ హియర్ వాట్ ఇస్ దిస్ చిల్డ్రన్ అని. ఒక కూరలు అమ్ముకునే వచ్చి వెళ్తారు. అపార్ట్మెంట్ లో చాలా క్యారెక్టర్స్ ఉంటారు, ఇది మనం ఎవ్రీడే చూస్తాం. సో అలా ఉండడం వల్ల వీ హ్యాడ్ టు గో ఫర్ మెనీ ఆర్టిస్ట్ అనమాట. గుండు దాంట్లో ఒక డిపార్ట్మెంటల్ స్టోర్లో పనిచేసేదేమో గుండు సుదర్శన్ గారి క్యారెక్టర్ ఉంటాం, నెల్లూరు సుదర్శన్ ఏమో నా ఫ్రెండ్, హర్ష ఏమో అపార్ట్మెంట్లో ఉంటాడు, హీరోయిన్ వాళ్ళ కొలీగ్. అట్లా చాలా క్యారెక్టర్స్ రావడం బికాజ్ దేర్ ఆర్ సో మెనీ క్యారెక్టర్స్. అంటే ఇది సిచ్యువేషన్ కామెడీ కాదు, న్యాచురల్ కామెడీ అంటారు, ఆర్గానిక్ కామెడీ అంటారు. డెఫినెట్లీ ఈ సినిమా మీరు చూస్తున్నంత సేపు ఏంటంటే డైలీ లైఫ్ మీరు చూస్తున్నట్టే ఉంటుంది. సో అందుకని ఏంటంటే ఖచ్చితంగా ఆర్గానిక్ వేలో వెళ్తుంది ప్రతి క్యారెక్టర్. సరే